ఆచి చికెన్ మసాలా. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారానికి లయర్ క్లియర్ అయింది. ఇక టీవీకే కి సపోర్ట్ గా వీసీకే మద్దతు తెలపడానికి అయితే రెడీ అయింది. ఉదయం నుంచి ఉత్కంఠగా సాగిన ఈ వ్యవహారంలో వీసీకే టీవీకే కు సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మద్దతు లేఖను టీవీకే నేతలకు వీసీకే ఇచ్చింది. వీసీకే అధినేత తిరుమల వలెం ను కలిసిన టీవీకే ఎమ్మెల్యే అదవ అర్జున్ లేఖను తీసుకున్నారు. దాంతో మరి కాసేపట్లో 4వ గవర్నర్ ను విజయ్ కలవనున్నారు. విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. టీవీకే కు వీసీకే మద్దతు తెలిపింది. ఉదయం నుంచి ఉత్కంఠగా సాగిన ఈ వ్యవహారంలో వీసీకే టీవీకే కు సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మద్దతు లేఖను టీవీకే నేతలకు వీసీకే ఇచ్చింది. వీసీకే అధినేత తిరుమా వలన్వన్ కు కలిసి టీవీకే ఎమ్మెల్యే అదవ అర్జున్ లేఖను తీసుకున్నారు. దాంతో మరి కాసేపట్లో 4వ గవర్నర్ ను విజయ్ కలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. గత 5 రోజులుగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ఉత్కంఠకు, హైడ్రామాకు, ఎట్టకేలకు కాసేపు క్రితం తెరపడింది. సో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇక ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు జరిగిన పరిణామాలు మన అందరికీ తెలిసిందే. సో మద్దతు ఎమ్మెల్యేలు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో చివరి నిమిషంలో నిన్న మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అంటే ప్రభుత్వం ఏర్పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు వీసీకే పార్టీ అత్యంత కీలకమైన క్రూషియల్ సమయంలో, అత్యంత కీలక సమయంలో వీసీకే పార్టీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీసీకే పార్టీకి ఆ 2 సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతు, వీసీకే పార్టీ మద్దతు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా అధికారికంగానే కాసేపటి క్రితమే లేఖ విడుదల చేశారు. వీసీకే పార్టీ అధినేత తిరుమాల గవన్ కాసేపటి క్రితమే అధికారికంగా లేఖ విడుదల చేశారు. లేఖను కూడా ఆ పార్టీకి సంబంధించిన టీవీకే పార్టీకి సంబంధించిన నేత అర్జున్ కు అందజేశారు. సో ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం గత 5 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. సో విజయ్ కి ఇప్పుడు జరుగుతున్న ఇదైతే లాస్ట్ చివరగా వీసీకే పార్టీ ఇచ్చిన మద్దతు ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. సో ఎప్పుడైతే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి లేఖ వచ్చిందో మరి కాసేపట్లో ఇంటి నుంచి బయలుదేరి వీసీకే పార్టీకి పార్టీ ఆఫీస్ కు కార్యాలయానికి విజయ్ అంటే కాబోయే ముఖ్యమంత్రి విజయ్ చేరుకోబోతున్నారు. సో అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి తిరుమల గవర్నర్ కలిసి అతనికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూనే వెంటనే అతన్ని వెంట పెట్టుకుని గవర్నర్ కార్యాలయానికి వెళ్లాలని విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో గత 4 రోజులుగా ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా విజయ్ కొనసాగబోతున్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉంది. సో ఈ రోజు చేస్తాడా, రేపు చేస్తాడా అనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది. మొత్తానికైతే ప్రభుత్వ ఏర్పాటుకైతే ఉన్నటువంటి అడ్డంకులు ఇంపార్టెంట్ గా చూసుకుంటే ప్రస్తుతానికి మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి ప్రభుత్వ ఏర్పాటు కావాల్సినటువంటి 118 ఎమ్మెల్యేల మద్దతు అయితే వచ్చింది. అది కూడా చాలా 3 రోజుల పాటు కష్టపడితే గానీ మిగతా పార్టీలతో మద్దతుతో మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిపితే సుదీర్ఘ మంతనాలు సంప్రదింపుల తర్వాత ఎట్టకేలకు ఈ రోజు మిగతా ఎవరైతే 2 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మద్దతు కూడా వీసీకే పార్టీ మద్దతు వచ్చింది. సో అల్టిమేట్ గా ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అయితే మొత్తం ప్రస్తుతానికి విజయ్ పార్టీలో టీవీకే పార్టీకి 108 ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒక రాజీనామా, ఎందుకంటే విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా వారు 107 మంది, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 మద్దతు ఉన్నారు. సిపిఐ పార్టీకి 2, సిపిఎం పార్టీకి 2, ఇప్పుడు వీసీకే పార్టీకి 2. సో మొత్తం 11 మంది ఇతర పక్షాలు, అదేవిధంగా 107 ఎమ్మెల్యేలు విజయ్ పార్టీ టీవీకే పార్టీ కలుపుతో 118 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నమే ఇదంతా కూడా పరిణామాలు గమనించినటువంటి మాజీ ముఖ్యమంత్రి 2 కూడా కాసేపటి క్రితమే తాజా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి శుభాభినందనలు తెలుపుతూ కూడా ట్వీట్ చేశారు. అదే సందర్భంలో అంతకు ముందే గంట క్రితం కూడా మరొక మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా కొత్త ప్రభుత్వానికి
అభినందనలు తెలుపుతూ కూడా ట్వీట్ చేశారు. సో మొత్తంగా వడివడిగా మొత్తం అడుగులు పడుతూనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఒకవైపు ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రులుగా తమిళనాడును ఏలారు. సో ఇప్పుడు 17వ ముఖ్యమంత్రిగా విజయ్ ఒక రకంగా సీఎం కాబోతున్నారు. సో ఎంటైర్ ఇప్పటి వరకు మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఒక ప్రజాదరణ పొందిన నాయకుడుగా, అతి తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన నాయకుడిగా కూడా విజయ్ గుర్తింపు రికార్డు సృష్టించారు. ఎందుకంటే పార్టీ పెట్టాడు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే, అంటే కేవలం 14 నెలల్లో. ఈ తర్వాత అటు పార్టీ పెట్టడం, ఆ తర్వాత నేతలను ఒక్కొక్కరిగా చూసుకోవడం, ఈ లోపే ఎలక్షన్స్ వచ్చాయి. 2 సంవత్సరాల కాలంలోనే పార్టీ పెట్టడము, అధికారం రావడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఒక రకంగా చరిత్ర సృష్టించాడు. ఎంటైర్ తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పటి వరకు కూడా మొత్తం అత్యంత కీలకమైనటువంటి నాయకులు ఎందో ఉన్నప్పటికీ సో పార్టీ పెట్టి స్వతహాగా కొంత పార్టీకి సంబంధించినటువంటి చరిత్ర సృష్టించడం వల్ల ఇద్దరు ఉన్నారు. అందులో సినిమాకి సంబంధించి రంగం నుంచి ఎంజీఆర్ ఒకరు, అదేవిధంగా జయలలిత. ఇప్పుడు ఆ ఇద్దరి సరసన, ఆ ఇద్దరి కోవన ఇప్పుడు విజయ్ కూడా చేరబోతున్నాడు. మొత్తం ఎంటైర్ గా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తనదైనటువంటి ఒక మార్కును సృష్టించాలని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కొన్ని వర్గాలు మాత్రమే కుల వర్గాలు, మతమో లేకుంటే ఇతరత్ర కొన్ని వర్గాల ఆధారంగా యువతను అట్లా కొన్ని మద్దతు ఉంటుంది. కానీ విజయ్కి మాత్రం ఈసారి ఎన్నికల్లో అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా జెన్జీ యువత, మహిళలు, అదే సందర్భంలో వృద్ధుల నుంచి రైతులు, అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడంతో ఇంత స్థాయిలో భారీ విజయం ఎవరు ఊహించినట్టుగా 108 స్థానాలు వచ్చాయి. సో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. సో కొన్ని ఇచ్చినటువంటి తక్కువ సమయంలో ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అతి తక్కువ తొందర అంటే సోషల్ మీడియా కావచ్చు, చిత్రత ద్వారా, కార్యకర్తల ద్వారా కావచ్చు, అభిమానుల ద్వారా కావచ్చు ప్రజలకు చేరువయ్యారు. విజయ్ చెప్పిన అంశాలు కూడా ప్రజల్లో కొంత ఆలోచన రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి అంటే ఏర్పాటు అయ్యాలి, అంటే ప్రభుత్వం పార్టీకి అంత స్థాయిలో 108 సీట్లు రావడానికి విజయ్ చాలా కృషి చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే విజయ్ లాంటి పెద్ద పబ్లిక్ అంటే ప్రజాదరణ ఉంది, సినిమా నుంచి వచ్చాడు కాబట్టి, ఇంత స్థాయిలో అభిమానులు ఉంటారు కాబట్టి అది సాధ్యమైంది అనుకుంటారు. గతంలో కూడా చాలా మంది ఇంతకంటే అంటే విజయ్ తో పాటు ఈక్వల్ గా ఉన్నటువంటి అభిమానులు ఉన్నటువంటి విజయకాంత్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఎంతో మంది రాజకీయంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు విజయ్ మాత్రం వాళ్ళందరినీ తలదన్నేలా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఒక రకంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. కేవలం ఈ తమిళనాడుకే పరిమితం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం ఒక రకంగా ఈ సక్సెస్ఫుల్ అంటే టీవీకే పార్టీ, అదేవిధంగా విజయ్ ఒక సక్సెస్ గా ఒక మార్గదర్శకుడుగా నిలుస్తారని మనం చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడ్డది. ఇక నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేదే ఇప్పుడు మనకు మిగిలి ఉంది కాసేపట్లో. ఎందుకంటే లోక్ భవన్ లో 7 గంటల తర్వాత గవర్నర్ కేరళ అందుబాటులో ఉన్నాడు, కేరళ పర్యటనకు వెళ్తాడని చెప్పేసి సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో వీలైన త్వరగానే గవర్నర్ కార్యాలయానికి వెళ్లాలని విజయ్ భావిస్తున్నాడు. గవర్నర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మద్దతు లేఖలు ఇచ్చి తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటే ప్రమాణ స్వీకారం ఒక్కడైనా చేస్తాడా? ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది, గత 2 సార్లు రద్దు అయింది, ఒకసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఎందుకంటే ఒకసారి కనుక గవర్నర్ కేరళ పర్యటనకు వెళ్తే 2-3 రోజుల సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలోనే కనీసం ఒక ప్రభుత్వ ఏర్పాటుకు సిగ్నల్ గా తను ఒక్కడైనా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే మిగతావన్నీ గవర్నర్ తిరిగి వచ్చాక మిగతా కార్యక్రమాలన్నీ పెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని ఒక ఆలోచనలో టీవీకే పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది, లేదు విజయ్ రిక్వెస్ట్ మేరకు గవర్నర్ తన పర్యటన కేరళ పర్యటన మార్చుకుంటాడా, రద్దు చేసుకుంటాడా అనేది కూడా చూడాలి. సో ఉత్కంఠభరితంగా సాగింది గత 4-5 రోజులుగా మనం చూసాం. 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. 4వ తేదీ వరకు ఆ రోజు మొత్తం టీవీకే పార్టీకే మిగతా పక్షాల నుంచి కూడా మద్దతు వస్తుంది. సో టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు సునాయాసంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, మిగతా పక్షాల సహకారంతో అంతా భావించారు. కానీ 5వ తేదీ నుంచి అసలు కథ, అసలైన ఎపిసోడ్, సినిమా అంటే ఒక రకంగా సస్పెన్స్ థ్రిల్లర్ ఎపిసోడ్ లాగా రాజకీయాల తమిళనాడు పాలిటిక్స్ లో అట్లాంటి ఎపిసోడ్ మొత్తం నడిచింది. ఆ తర్వాత మొదటగా ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇస్తామని అనుకున్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు అంటూ ప్రచారం జరిగింది. కానీ అదే నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నటువంటి మనసు మార్చుకొని డిఎంకేతో మేము పొత్తులో కొనసాగిస్తామని చెప్పడం, ఆ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ నేషనల్ మీడియా జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపి తమిళనాడు రాష్ట్ర నాయకత్వం మాత్రం టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుంది. అది కేవలం ఇప్పటికీ కాదు, భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికతోనైనా టీవీకే పార్టీ మద్దతు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం అభిప్రాయపడింది. దానికి కూడా జాతీయ నాయకత్వం ఆమోద ముద్ర వేయడంతో సో 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
టీవీకేకు మద్దతు తెలిపింది. సో కాంగ్రెస్ వన్స్ టీవీకేకు మద్దతు తెలపడంతో ఇక మిగతా అంతా ఈజీగా అయిపోతుంది. మిగతా పక్షాలు కూడా చిన్న చితక పార్టీలు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాయని అంతా భావించారు. కానీ అక్కడే అసలు ఆ చిన్న పార్టీలు అయినప్పటికీ మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అత్యంత కీలకంగా ఓ రకంగా ఇంత డిలే కావడానికి లేకుంటే ఇంతలా ఒక హైడ్రామా క్రియేయడానికి చేయడానికి అత్యంత కీలకమైనది ఒకటి వీసీకే పార్టీ, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు నిన్న తీసుకునే నిర్ణయం, వీసీకే పార్టీ ఈ రోజు తీసుకుంది. సో ఇవంతా కూడా ఒక సీక్వెల్ గా మనం గమనిస్తే కాంగ్రెస్ కావచ్చు, వీసీకే కావచ్చు, సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీతో ఇవన్నీ పార్టీలు కూడా మొన్నటి వరకు డిఎంకే పార్టీ అంటే మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వంలో ఉన్న డిఎంకే పార్టీలో కూటమిగా భాగస్వామ్యం ఉన్నాయి. సో వన్స్ అక్కడ నుంచే స్టాలిన్ తో చర్చలు జరిపి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇప్పుడు అంతిమంగా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు. టీవీకే పార్టీకి ఇచ్చిన మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. సో అల్టిమేట్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏదైతే జరిగిందో ఇంటర్ ఎపిసోడ్ ఉందో ఆ ఉత్కంఠకు తెరపడింది. అల్టిమేట్ గా మరి కాసేపట్లో గవర్నర్ కలుస్తారు. గవర్నర్ కలిసిన తర్వాత ఆ గవర్నర్ ఇచ్చే సమయం ఆధారంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారా లేకుంటే రేపు చేస్తారా? ఎందుకంటే అంటే సాధారణంగా కొంత సెంటిమెంట్ ను ప్రధానంగా చేసుకుని మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎందుకంటే కొంత సెంటిమెంట్ ఖచ్చితంగా చూసుకుంటారు, టైం ఫాలో అవుతారు, ముహూర్తాలు ఫాలో అవుతారు. కాబట్టి ఈ రోజు రేపు ఎందుకంటే ఈ రోజు అష్టమి వచ్చింది, రేపు నవమి ఉంది కాబట్టి సోమవారం దశమి అయ్యే అవకాశం ఉంది. సో దశమి రోజున ప్రమాణ స్వీకారం ఉంటుందా, ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందా, లేకుంటే ఈ రోజు ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి అవన్నీ లేకుండా ఎందుకంటే విజయ్ జోసెఫ్ కాబట్టి అవన్నీ కొట్టిపారేస్తూ ఈ రోజే ప్రమాణ స్వీకారానికి ముందుకెళ్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. సో ఎంటైర్ మొత్తం విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమవుతుండటంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. నిన్న రాత్రి నుంచే కొంత ఉంది. సో నిన్న రాత్రి ముందస్తుగానే సంబరాలు చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఒక బ్రేక్ పడింది. సో వీసీకే పార్టీ మద్దతు విషయంలో స్పష్టత లేకపోవడంతో ఒక్కసారిగా మొత్తం టీవీకే పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కొంత నిరాశ నిస్పృహలో ఉండిపోయారు. కానీ ఇప్పుడు తాజాగా కూడా వీసీకే పార్టీ అధికారికంగా లేఖ విడుదల చేయడం, మద్దతు ప్రకటించడంతో మొత్తం టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అల్టిమేట్ గా ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా విజయ్ అనే ఒక ప్రమాణ స్వీకారం సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఇక తర్వాయ మిగిలింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల మరొకసారి సంబరాలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా మరి కాసేపట్లో గవర్నర్ కార్యాలయానికి విజయ్ చేరుకున్న తర్వాతే మిగతా తతంగం అంటే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ కార్యక్రమాలన్నీ విజయ్ గవర్నర్ కలిసి వచ్చిన తర్వాతే ప్రకటించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపైన క్లారిటీ లేదు. ఇప్పటికే ఆలస్యమైంది, రాత్రి అంటే దాదాపుగా 5 అవుతోంది. మరి రాత్రి చేస్తారా లేకుంటే రేపు చేస్తారా? రేపు చేయాలంటే మరి గవర్నర్ కేరళ పర్యటనకు వెళ్తారని అంటున్నారు. కేరళ పర్యటన ఉన్న నేపథ్యంలో మరి మరో 2 రోజులు వాయిదా వేసుకుంటారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.